జగన్ ఓటమికి జగనొక్కడే కారణం. ఇది ఎందుకు చెప్తున్నానంటే కూటమి ఏర్పడటానికి, అలాగే టీడీపీలో కసి పెరగడానికి, అలాగే జనసేనలో కసి పెరగడానికి, లోకేష్ ఒక లీడర్ కావడానికి వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ టార్గెట్గా 5 సంవత్సరాలు కొనసాగించిన ఈ అరాచకం ఏదైతే ఉందో దానివల్ల రాజకీయాలలో ఇవి కూడా నేర్చుకోవాలా, ఇవి కూడా చేయాలా, రాజకీయాలతో పాటు ఇవి కూడా చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడులో కూడా కలిగింది. రాజకీయాలు ఇలా చేయొచ్చు, రాజకీయాలతో ప్రభుత్వాలు ఏర్పడితే కనుక వాళ్ళను, ప్రతిపక్షాలను ఎలా వేధించవచ్చు, ఎలా సాధించవచ్చు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ద్వారా మిగతా రాజకీయ పార్టీలన్నీ తెలుసుకున్నాయి. అలాగే జనసేనలోనూ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లోనూ కసి రగిలించింది జగన్మోహన్ రెడ్డి. అట్లాగే లోకేష్లో కసి రగిలించి తనను తాను ఒక నాయకుడిగా రూపుదిద్దించుకోవడంలో ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డిది అవుతుంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు కుటుంబం రోడ్డుపైకి వచ్చి ప్రజలతో వెళ్ళి మమేకమయ్యే ప్రజలతో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, తన కుటుంబానికి జరిగిన అన్యాయం, అరాచకం, వీటి గురించి నారా భువనేశ్వరి గారు కూడా ప్రచారం చేసి సుమారుగా 100కు 100% ఆమె పర్యటనలో సక్సెస్ అయిందని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా లేడీస్లో నారా భువనేశ్వరి గారు, అలాగే లోకేష్ సతీమణి, వీళ్ళిద్దరూ కూడా పర్యటించి ప్రజలలో మన రాష్ట్రానికి ఏం కావాలి, ఈ ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, వీళ్ళు ఏం చేస్తున్నారనే ఉద్దేశాన్ని ప్రజల్లోకి దగ్గరగా తీసుకెళ్ళిపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాజకీయాల్లో ఏదైతే ఇవి చెయ్యకూడదు అనే ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు కూడా కొత్త పాఠాలను జగన్మోహన్ రెడ్డి ద్వారా తెలుసుకోవడం జరిగింది. దీంతో వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. రేపు ఓటమి చెందితే చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది, అలాగే జనసేన వాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది, అలాగే బీజేపీ వాళ్ళను కూడా తాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే టీడీపీ టార్గెట్గా ఎంత దారుణమైన ట్రోలింగ్స్ చేయించారో సోషల్ మీడియాలో అందరం చూసాం. అలాగే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ను దిగజార్చేలా, సమాజంలో అతని క్యారెక్టర్ను, పవన్ కళ్యాణ్ స్టేటస్ను పలుచన చేసేలా ఏ విధంగా ప్రయత్నించింది, తన భార్యల గురించి, తన పెళ్ళిళ్ళ గురించి ఏ విధంగా దుష్ప్రచారం చేసింది కూడా అందరూ చూశారు. అలాగే నారా లోకేష్ను కూడా ఏ విధమైన, ఎంతటి దారుణమైన ట్రోలింగ్ చేశారు, ఎంత నీచ స్థాయికి తనని సమాజంలో నీచ స్థాయికి దిగజార్చేలా లోకేష్ మీద దుష్ప్రచారం చేసిన సంఘటన మనం అన్నీ చూసాం. వీటికి అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ సమస్యల వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి తనకు శత్రువులను తానే తయారు చేసుకొని తానే పోరాడటం. అంటే ఇంకొక ఎగ్జాంపుల్, రఘురామకృష్ణరాజు గారు ఆయనతో బాగా సన్నిహితంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఆర్థిక లావాదేవీ కూడా ఒకటి జరిగినట్లుగా చెప్పుకుంటారు. అదే రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా తీసుకెళ్ళి పోలీస్ కోటింగ్ ఇచ్చి తనను హత్య చేసేదానికి కూడా ప్రయత్నించారని రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే తనకు తాను అందరినీ శత్రువులను సృష్టించుకొని వారితో పోరాడుతూ ఒకవేళ గెలిస్తే పర్లేదు, ఒకవేళ ఓడితే చంద్రబాబు నాయుడును, అలాగే పవన్ కళ్యాణ్ను, బీజేపీని అండ్ రఘురామకృష్ణరాజును వీళ్ళందరినీ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాలం ఎప్పటికీ మనతో ఉండదు, కాలం మారుతూ ఉంటుంది, మనుషులు మారుతూ ఉంటారు, పరిస్థితులు మారుతూ ఉంటాయి.
అనేదానికి అది ఒకటి దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులు కానివ్వండి, రాజకీయ పార్టీల అధ్యక్షులు కానివ్వండి, వీళ్ళు ఈ కక్షలు కార్పణ్యాలకు చేసుకొని అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి విచ్చలివిడిగా ప్రవర్తించి రేపు అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు ఏవైతే చేశారో అవన్నీ వాటికంటే ఇంకా 10-100 రెట్లు ఇతరుల నుంచి కూడా మనం పొందే ఇవి ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పార్టీలు, వ్యక్తులు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు. కాబట్టి శత్రువులను పెంచుకోవడం కంటే శత్రువులను ఎంత తక్కువ ఉంటే అంత మంచిదిగా పరిపాలన సాగిస్తే బాగుంటుంది.